హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఒక ఓల్డ్ శారీతో 7 ఇయర్స్ బేబీకి గౌన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అది కూడా అంబ్రిల్లా కటింగ్లోనే. చూడండి, దానికోసం ఇలా ఓల్డ్ శారీ అయితే ఒకటి తీసుకున్నాను. ఇలా 3 మీటర్స్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ గౌన్ కోసం మెజర్మెంట్ని అలాగే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఫస్ట్ నేను వచ్చేసి మనం తీసుకున్న ఈ శారీలో వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ని ఫస్ట్ కటింగ్ చేసుకుంటాను. 2 మీటర్స్ క్లాత్ని నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని కటింగ్ చేసుకుంటున్నా ఈ శారీలో నుంచి. చూడండి, నేను కటింగ్ చేసుకున్న ఈ 2 మీటర్స్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి, మనం తీసుకున్న ఈ 2 మీటర్స్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్లో నేను ఫోల్డ్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఒక ఫోల్డింగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక ఫోల్డింగ్ మొత్తం కూడా ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని ఇలా పరుచుకోవాలి, ఎలాంటి ముడతలు లేకుండా స్ట్రైట్గా వచ్చే విధంగా. ఈ విధంగా క్లాత్ని మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా మనకు క్లోజ్డ్ సైడ్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర వచ్చేసి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. నాకు వచ్చేసి నడుం లూజ్ వచ్చేసి 21 ఇంచెస్ ఎగ్జాక్ట్ అనమాట 7 ఇయర్స్ బేబీకి. సో 21 ఇంచెస్కి నేను ఎక్స్ట్రా ఖర్చులు అందుకు యాడ్ చేసుకుని దాన్ని 4 చేసుకుంటున్నా. నేను వచ్చేసి 4.5 ఇంచెస్ని చూడండి ఈ కార్నర్ నుంచి ఇలా ఈ 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఓకే, అలాగే ఇటు సైడ్ నుంచి కూడా ఈ కార్నర్ దగ్గరికి 4.5 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ 4.5 ఇంచెస్ని ఇలా మిడిల్లో కూడా ఒక చిన్న మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఈ 4.5 ఇంచెస్ని ఇలా మనకు కరెక్ట్గా షేప్ వచ్చే విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, మనకు ఈ క్లాత్ అనేది మనకు జారిపోతూ ఉంటుంది. సో దానికోసం ఇలా మార్కింగ్స్ మాదిరిగా తీసుకోండి. ఈ విధంగా 4.5 ఇంచెస్కి మార్కింగ్ తీసుకున్న తర్వాత నేను ఇది గౌన్ టైప్లో డిజైన్ చేసుకుంటున్నాను. లాంగ్ డ్రెస్ అయితే కాదు. మీకు లాంగ్ డ్రెస్ అయినా సరే మెజర్మెంట్ అనేది ఈ విధంగానే తీసుకోవాలి. కాకపోతే లాంగ్ డ్రెస్సెస్కి మెజర్మెంట్ లెంత్ అనేది ఎక్కువ అవుతుంది మనం ఇక్కడ తీసుకునే లెంత్. బట్ ఇది నేను గౌన్ టైప్ డిజైన్ చేసుకుంటున్నాను కాబట్టి నేను వచ్చేసి మనము ఎక్కడైతే ఈ 4.5 ఇంచెస్ మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇటు సైడ్కి మనకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది గౌన్ టైప్ కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ వచ్చేసి మనకు 17.5 ఇంచెస్ వచ్చింది. సో ఈ 17.5 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఓకే, ఇదే 17.5 ఇంచెస్ని మనము ఈ టేప్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మార్కింగ్ తీసుకోవాలి. అంబ్రిల్లా కటింగ్కి మనం ఏ విధంగా అయితే తీసుకుంటామో మెజర్మెంట్ని సేమ్ అదే విధంగా ఈ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ టేప్కి ఇటు సైడ్ ఒక మార్కింగ్, ఇటు సైడ్ ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఈ కార్నర్లో కూడా ఇదే 17.5 ఇంచెస్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న ఈ డాట్స్ అన్నిటిని కలుపుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ లైన్స్ మీద కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు డ్రా చేసుకున్న లైన్ కన్నా కొంచెం పైకి తీసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు తీసుకునే క్లాత్స్ కనుక సాఫ్ట్ క్లాత్స్ అయితే మీరు ఎగ్జాక్ట్గా కటింగ్ చేసుకుంటే అది ఇంకా కొంచెం సాగుతుంది. సో దానికోసం మీరు ఎక్కడైతే డ్రా చేసుకుంటారో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ముందుకే ఫస్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి నడుము దగ్గర. చూడండి, నేను ఇలా ఒక 1/2 ఇంచ్ ముందుకి ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్ ముందుకి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా సైడ్ ఉంది కదా, ఈ సైడ్ నుంచి మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫస్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఒకవేళ ఈ షేప్ అనేది నీట్గా రాలేదు అని అనిపిస్తే కనుక క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ కార్నర్కి
ఈ కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కూడా చెక్ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే మీకు ఎక్కడైనా సరే హెచ్చులు తగ్గులు వచ్చింది అనిపిస్తే కనుక మళ్ళీ ఆ క్లాత్ని నీట్గా కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇది సాఫ్ట్ క్లాత్ కాబట్టి మనకు ఖచ్చితంగా వస్తుంది ఈ క్రాస్ అనేది. ఈ క్రాస్ని మనం నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ కింద వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకు ఒక సైడ్ ఎత్తు ఒక సైడ్ తగ్గు వచ్చింది. సో దానికోసం మనం ఇలా ఈక్వల్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్రాస్ని కూడా ఇలా కటింగ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఈ క్లాత్కి కింద ప్రిల్స్ పెట్టుకోవాలనుకుంటున్నా. సో మనకు రిమైనింగ్ ఎంత క్లాత్ అయితే ఉంటుందో అంత క్లాత్ని చూడండి ఇలా 6 ఇంచెస్ క్లాత్ పెట్టుకొని స్ట్రైట్గా మనం శారీ మొత్తం ఉంటుంది కదా పీస్ అనేది మొత్తం కూడా తీసుకోవాలి. ఇలా 6 ఇంచెస్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇలా లైనింగ్ క్లాత్ని కూడా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. సో దానికోసం ఈ 2 మీటర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 కార్నర్స్ని ఇలా పట్టుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్ని ఇలా క్రాస్గా తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇంకొక కార్నర్ ఉంది కదా మనకి, ఈ కార్నర్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనము మెజర్మెంట్ తీసుకోవాలి. చూడండి, ఈ మెజర్మెంట్ వచ్చేసి మనం ముందుగా కటింగ్ చేసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని దీని మీద పెట్టుకోవాలి. మనం కొంచెం పైకే కటింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువగా కటింగ్ అయిపోతే మనం ఏం చేయలేము. సో దానికోసం కొంచెం పైకి ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లెంత్ వచ్చేసి నేను టోటల్ లెంత్ వచ్చేసి 28 ఇంచెస్ ఓన్లీ బాటమ్ పార్ట్ లెంత్ అనమాట. సో దానికోసం నేను వచ్చేసి 20 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. 28 ఇంచెస్ అంటే 25 ఇంచెస్ వరకు అయినా సరే లైనింగ్ అనేది తీసుకోవచ్చు. సో నేనైతే ఇలా 24 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఈ 24 ఇంచెస్ని మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా టేప్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా 24 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింద వచ్చేసి మనకు ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ పోతుంది, అప్పుడు 23 ఇంచెస్కి వస్తుంది. పైన ఒక 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ముందే. సో ఈ 24 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ ఎక్కడైతే చేసుకున్నామో ఈ మార్కింగ్ మీద ఇలా ఒక లైన్ మాదిరిగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఈ బాటమ్ పార్ట్ని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. చూడండి, నేను మార్కింగ్ చేసిన దగ్గర నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే మేబీ ఒకసారి లెంత్ కావాలి అనుకున్నప్పుడు మనకు ప్రాబ్లం కాకూడదు కాబట్టి ఈ లెంత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. 25 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ పైన నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా లైనింగ్ అనేది ఫస్ట్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీని మీద మనము ముందుగా కటింగ్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇలా వేసుకొని ఇంకా రిమైనింగ్ వచ్చేసి నేను ప్రిల్స్ పెట్టుకుంటా. డబల్ లేయర్ ప్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు, సింగిల్ లేయర్ ప్రిల్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇది ప్రిల్స్ కోసం తీసుకున్న క్లాత్ అండి ఇది. ఇప్పుడు వచ్చేసి నేను బాడీ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మనకు ఈ క్రాసెస్ కట్ చేయంగా మిగిలిన ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఇలా 4 ఫోల్డింగ్స్లో ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. నేను నెక్ వచ్చేసి చూడండి ఇలా 4.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా నెక్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ని మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ ఆర్మ్ హోల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనకి మెజర్మెంట్ వచ్చేసి 7 ఇంచెస్ కదా లూజ్. ఈ 7 ఇంచెస్ని ఇలా ఒక చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఒక 1.5 ఇంచెస్ని ఇలా ఫ్రంట్కి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కిందికి వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు, ఎందుకంటే 7 ఇయర్స్ పిల్లలు కాబట్టి లెంత్ వచ్చేసి 3 to 3.5 ఇంచెస్ వరకు అయినా తీసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా లేదా 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత
చూడండి ఇక్కడ వచ్చేసి మనము నెక్ షేప్ అనేది రావాలి కాబట్టి ఆ షేప్ కోసం చూడండి ఇలా స్ట్రైట్గా డ్రా చేశాను. మీరు ఏ డిజైన్ అయినా సరే ఇందులో తీసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఇలా లైట్గా క్రాస్ షేప్ని ఇలా డ్రా చేసుకుంటున్నా. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు ఈ షోల్డర్ అనేది కట్ చేసి మనం వేరేది వేసుకుంటాము. సో దానికోసం అనేసి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ లేదా 1 ఇంచ్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఈ షోల్డర్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ పాయింట్కి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి చూడండి ఈ విధంగా ఈ షోల్డర్ అనేది 1 ఇంచ్ వరకు వస్తుంది. నేను ఇక్కడ 1.5 ఇంచ్ ఎందుకు తీసుకున్నా అంటే మనం స్టిచ్చెస్ పోతే 1 ఇంచ్ కరెక్ట్గా వస్తుంది. సో దానికోసం ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని కటింగ్ చేసుకుంటాను. చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ ఆర్మ్ హోల్ని కటింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ని కూడా కటింగ్ చేసుకుంటున్నా. మీకు బ్యాక్ సైడ్ కావాలంటే స్ట్రైట్గానే తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను స్ట్రైట్గా కటింగ్ చేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ వచ్చేసి షేప్ తీసుకుంటా. చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఒక చిన్న షేప్ అనేది ఇలా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ జాయింట్ చేసుకునేటప్పుడు నీట్గా కనిపిస్తుంది. సో దానికోసం ఇలా తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. మీకు షోల్డర్ లెంత్ అనేది ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ కావాలంటే తగ్గించుకోండి. తక్కువ కావాలి అనుకుంటే కన్నా చూడండి మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ నుంచి ఇలా వెళ్ళి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ వచ్చేసి పట్టీ అనేది యాడ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మనకు ఈ విధంగా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. నేను ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా జాయింట్ చేసుకుంటాను. దానికి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు నేను దీని మీద మెయిన్ క్లాత్ని వేసుకొని మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకుంటాను. ఈ విధంగా మెయిన్ క్లాత్ని వేసుకొని దాని మీద మనం ముందుగా కటింగ్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా దీన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని డైరెక్ట్గా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత నేను స్టిచ్చింగ్లో ఏ విధంగా దీన్ని జాయిన్ చేసుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ చేసే వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా ఈ బాడీ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ కోసం వచ్చేసి నేను స్ట్రైట్ పీస్ని అయితే తీసుకుంటున్నాను. ఇది నేను ఏ విధంగా డిజైన్ చేస్తాను అనేది చూపిస్తాను. మీకు ఇక్కడ ఈ విధంగా సింపుల్గా మనము ఇలా 7 ఇయర్స్ బేబీకి ఈ గౌన్ని కటింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.